ఏమండి ఈ రోజు గుళ్ళో దర్శనం మంచిగా అయింది కదా? బాగైంది. సంధ్య, నేను డ్యూటీకి వెళ్తున్నా, వచ్చిన అక్కడ గుడికి వెళ్తా. కొత్త కొత్త టీంలు వస్తున్నాయి అట్లా, భజన టీములు. పోయేస్తా నేను సాయంత్రం. అది కాదు సాయి, 2 రోజులకు ఒకసారి భజన పూజలు అనుకుంటా ఇట్లా తిరుక్కుంటా ఇంట్లో నన్ను ఒక్కదాన్ని వదిలేస్తే ఎట్లా అంటావు? సరే, అవన్నీ మళ్ళీ మాట్లాడదాం. నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తా. అబ్బో సంధ్యమ్మ, చాలానే బాగా పని చేస్తున్నావు. అంట చేసినావా లేదా? చేసిందిలే. నేను మా ఫ్రెండ్స్తో నోటాల్లో తినేసిన. నువ్వు అనుకున్నావు, తిను. గుడికి వెళ్తా భజనకు. పొద్దున్నే చెప్పినా కదా సాయి, ఇవాళ ఏ భజన అవసరం లేదు, ఇంట్లోనే ఉండు. సంధ్య, నేను తాగందుకు పోతున్నా, తినందుకు పోతున్నా, లేకుంటే క్లబ్లలో పోతున్నానా? పోయేది దేవుడి సన్నిధికే కదా. చూడు సాయి, మన పెళ్ళై 8 సంవత్సరాలు అవుతుంది. మనకున్నదే ఒక్కగానొక్క కొడుకు, వాణ్ణి కూడా హాస్టల్ వేసినావు. ఇంతవరకు మనకి ఇంకా సంతానం లేదు. నువ్వు రాత్రి అంతా కీర్తనలు భజనలు కూడా తిరుక్కుంటే ఈ ఇంట్లో నాకు నరకం కనబడుతుంది. నువ్వేమన్నా చిన్న పిల్లవా? అవి భయపడేందుకు? ఏమన్నా ఇప్పుడే ముసలు అవుతున్నావా? మస్తున్నది ఇంకా టైం పిల్లలు అనేది. దేవుడి దయ ఉంటే పిల్లలు అదే అవుతుంది. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రాత్రి నువ్వు పక్కలేంది, పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? ఆకాశం నుంచి ఇట్లా ఏమైనా ఊడిపడతారా ఏంది? అంత దేవుందయా అంటున్నావు. మనం ఏకాంతంగా గడపండి, పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? తలకాయ ఇట్లా తిరుగుతుందా ఏంది? అబ్బా ఆపావే నీ సోది. కృష్ణ మందిరంలో భజన నడుస్తున్నట, నేను పోతున్నా. మంచిగా ప్రశాంతం అనుకోయ్యా, సరేనా? పో పో, పోయి అక్కడ ఫ్లూట్ ఊదు. ఇవాళైతే ఆఫీస్కి పోలేదు. మనం ఆ చుంచుగా అడిగితే తెలుస్తుంది ఇవాళ ఆఫీస్లో ఏం జరిగిందో. ఈ ఫైల్ అయితే ఉన్నది, చేద్దాం దానికి. హలో హలో చుంచు. హలో మేడం, చుంచున్నాడా? ఫస్ట్ నెంబర్ చూసుకొని మాట్లాడు. అయ్యో మేడం, సారీ మేడం, అది రాంగ్ నెంబర్ కావచ్చు. పని పాటలేని ఫాల్తుగాళ్ళు 11 గంటలకు ఫోన్ చేసి సుంచున్నాడా సంచున్నాడా అని అడుగుతున్నావు. ఫోన్ కట్ చేయి. సారీ మేడం, ఆ ఫోన్ నెంబర్ డెలిట్ చేయండి మేడం. హే, నీ నెంబర్ ఉంచుకోవడానికి నువ్వు మహేష్ బాబు అనుకుంటున్నావా, ప్రభాస్ అనుకుంటున్నావా? చక్కగా ఫోన్ కట్ చేయి. నీ సోది మాటలు నువ్వు వేస్ట్ మొక్కపోడా. బాబు, ఏదో చూసుకోకుండా ఫోన్ చేసిన అంతే. సాయి, నిన్న నువ్వు గుడికి పోయినాక నాకు 11 గంటల రాత్రి ఒక ఫోన్ వచ్చింది. నిద్రలో వాడిని పిచ్చి కుక్కని తిట్టిన. వాడు ఏమనుకున్నాడో ఏమో, ఏమనంటే రాంగ్ నెంబర్ అంటాడు. ఇష్టం ఉన్నట్టు తిట్టిన. అట్లా ఎందుకు తిట్టినా? పాపం ఫీల్ అయ్యిండొచ్చు. రాంగ్ నెంబర్లు వస్తాయి అట్లా కొంచెం. ఏమని అనుకోని తిట్టనైతే తిట్టిన. ఆడెంత ఫీల్ అయ్యిండు పాపం. మరి గా నైట్ చేసుడు అవసరమా? చూసుకోవద్దా నెంబర్? నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. సరే పోయిరా.
పాపం నైట్ అట్టుగా తిట్టినా కదా, ఒకసారి ఫోన్ చేద్దామా? చేద్దాం ఒకసారి. హలో, హలో ఎవరండి మేడం? షేర్, నిన్న నైట్ మీరు కాల్ చేసిల్లు కదా, నిద్ర మబ్బులో ఏదేదో మాట్లాడినా, ఏమనుకోవద్దు. అయ్యో తప్పంతా నాదే కదా మేడం, అలాంటిది ఏం లేదు. రాత్రి మర్చిపోయాను మీరు తిట్లన్నీ, అట్లాంటి ఏం లేదు మేడం. అదే అండి, నైట్ నిద్ర మత్తులో ఏదేదో మాట్లాడినా కదా, అందుకే ఉదయం బాగా బాధ అనిపించి మీకు కాల్ చేశా. ప్లీజ్ ఏమనుకోవద్దు. అనుకోనండి, అయినా నా నంబర్ డిలీట్ చేయమని రాత్రి అన్నాను కదా. మీరు నిద్రమత్తులో నన్ను ఏమో అన్నారు, మహేష్ బాబునా ప్రభాస్ నా అని బాగానే మాట్లాడాలి కదా. అయినా నా నంబర్ డిలీట్ చేయకుండా మళ్ళీ కాల్ చేశారేంటి? అయ్యో, మీ నెంబర్ ఏమన్నా చంద్రబాబు నాయుడుదా రేవంత్ రెడ్డిదా? మాది చెత్తలేండి. అయినా మీ వాయిస్ చాలా స్వీట్గా ఉంది, మీ మాటలు చిలుక పలుకులు లెక్కున్నాయి. కొత్తగా మాట్లాడితే చిలక పలుకుల్లా ఉంటాయి అంటారు మీ ఆడాళ్ళు. రాను మాట్లాడితే ఏమరుస్తున్నావు అంటారు. ఎప్పుడేం మాట్లాడతారో అర్థం కాదు మీ ఆడాళ్ళు. అయినా నేను మాట్లాడితే మీకు తప్పుగా అనిపిస్తుంది. ఒకసారి మా ఇంటికి రండి నేను ఫోన్ చేసినప్పుడు, సరేనా? సరే ఉంటాను మరి. అయ్యో ఉండండి, నేను ఇప్పుడే రమ్మన్నానా ఏంది? ఓకే. సంధ్య, టిఫిన్ ఎక్కడ పెట్టినావు? ఆడ పెట్టినా. ఆగాగు సాయి, ఇట్రా. పొద్దునేమో ఆఫీస్ అంటాను, రాత్రేమో భజన అంటాను. దేవుడు అంటే భక్తి ఉండాలి, మరి ఇంతగానం అవసరం లేదు. పొద్దున 4 గంటలకు వస్తున్నావు, 8 అయ్యాక అంటాను, 8 గంటలకు లేచి ఆఫీస్కి పోతాను. ఇదేనా నీ దినచర్య? నా గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా లేదా? నీ గురించి ఎందుకు ఆలోచిస్తానే? ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తున్నా, కొడుకు గురించి ఆలోచిస్తున్నా. అందుకని డైలీ పోయి దేవుడికి మొక్కుకుంటున్నా. అయినా నీకేం తక్కువ తల్లి, మనకు డబ్బు ఉన్నది, మా అమ్మ నాన్న ఇచ్చిన ఇల్లు ఉన్నది, బయట ప్లాట్ ఉన్నది, అక్కడ కట్టుకుందాం కదా. అన్నీ ఉన్నా ఏం ప్రయోజనం? నాకంటూ కోరికలు ఉన్నాయా ఏంది? మన కొడుకు పుట్టి 8 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు మనకి ఏమైనా సంతానం ఉన్నదా? ఉన్న ఒక్క పొరని తీసుకుపోయి హాస్టల్లో పడేత్తివి. ఒక్క రోజైనా నాతో సంతోషంగా గడిపినావు నువ్వు? అయినా ఎన్నుండి ఏం ప్రయోజనం? చిచ్చి. ఇప్పుడే ముసలైన అమ్ముట్లు ఉన్నాయా? ఇంకా పిల్లల కోసం ప్లాన్ చేసుకున్నాం కదా. సరే, నాకు టైం అవుతుంది, ఆఫీస్కి పోయేస్తా. చిచ్చి, వీడిగా మారనే మారడు. భక్తి అని భక్తి ఆలోచన తప్ప పెళ్ళం అనేది ఒకటి ఇంట్లో ఉన్నదన్న ఆలోచన కూడా లేదు. పాపం దానికంటూ కోరికలు ఉన్నాయన్న ఒక ఆలోచన కూడా లేదు. ఛీ. హలో మేడం, చెప్పండి. ఏం చేస్తున్నారండి? నేను మన ట్రాన్స్పోర్ట్ దగ్గర ఉన్నా. వర్క్ ఏం లేకుంటే లొకేషన్ సెండ్ చేస్తా, మా ఇంటికి రావచ్చుగా. ఇంతకీ ఏం పని? పని ఉంటేనే వస్తారా, లేకుంటే రారా? మిమ్మల్ని చూడాలని కాదు, మీ మిస్డ్ కాల్ని చూడాలని. సరే వస్తున్నా. నిద్రమత్తులో తిట్టిన నిద్రాదేవి, వస్తున్నా. నా పేరు నిద్రాదేవి కాదు, సంధ్య అని పిలవండి చాలు. అలాగే వస్తున్నా సంధ్యాదేవి గారు, వస్తున్నా. సంధ్య గారు. సార్, చాలా బాగున్నారు, హ్యాండ్సమ్గా ఉన్నారు సార్. థ్యాంక్ యూ. టీ, కాఫీ, కూల్ డ్రింక్ ఏమైనా కావాలా? ఏమద్దు, ఒక గ్లాస్ మంచినీళ్ళు. ఓ, డైట్ ఫాలోనా, అందుకే ఇంత హ్యాండ్సమ్గా ఉన్నారు. సరే కానీ ఇంటికి రమ్మన్నారు, ఎందుకు వచ్చి? మొన్న మిస్డ్ కాల్లో తిట్టిన కదా, ఏమన్నా అనుకున్నారేమో అని మిమ్మల్ని చూద్దామని ఇంటికి రమ్మన్నా. దానికి వీడియో కాల్ చేస్తే సరిపోతుంది కదా. అంతా కాదండి, మీ మాటలు చాలా స్వీట్గా ఉన్నాయి, అందుకే మిమ్మల్ని చూద్దామని రమ్మన్నా. మాటలే నచ్చాయా లేదా?
నేను నచ్చానా? ఏమో మీ అన్ని చిలక పలుకురు. హలో హరి సార్, ఒకసారి అర్జెంట్గా ఇంటికి రారా? ఓకే. ఏమొద్దు, నీతో గడిపిన క్షణం జీవితంలో కూడా మర్చిపోలేనిది. నాకు అంతే. ఇక నుంచి ఒక మంచి స్నేహితుల్లాగా ఇద్దరం జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుందాం. నువ్వు ఎలా అంటే అలా. నీ సుఖం కోసం నేను ఉంటాను, నాదేం లేదు. స్నేహాన్ని స్నేహంలాగా ఉంచుకోవాలి. మీతో ఎందుకో అలా నా మనసు మీతో ఉండాలని కోరుకుంటుంది. సరే, మరి నేను వెళ్ళొస్తాను. సంధ్య, సంధ్య, ఫోన్ నెంబర్ ఎవరిది? కొత్తగా ఉన్నది. నాకేం తెలుసు? నాకేం తెలియదు. ఏదో మిస్ కాల్ రావచ్చు, దానికి నన్ను అడగబడితే పిలిచి. నీకు తెలియని నెంబర్ ఎట్లా వస్తుంది? నాకేం తెలుసు? మొన్న నైట్ రాలేదు మిస్ కాల్, గట్లనే రావచ్చు. అట్లెట్లా వస్తుంది? ఆఫీస్కి వస్తున్నాయో? హరి గారు, ఎక్కడున్నారు మీరు? మిస్ కాల్ ఇచ్చి అట్లా కట్ చేసిలేంది? మా ఆయన ఫోన్ చూసిండు, డౌట్ వచ్చింది మా ఆయనకు, తెలుసా? సరే సరే, నేను చెయ్యను. నువ్వు చెప్పినాక ఇంకోసారి ఎందుకు చేస్తాను, ఓకేనా? సంధ్య, నీ ఫోన్ ఎందుకు బిజీ వస్తుంది? ఫ్రెండ్స్ అనేటోళ్ళు ఉండరా ఏంది? నాకు ఏమో బిజీ వస్తుందంటాను. ఆడోళ్ళ మొగోళ్ళ? ఎవరో ఒక్కరు, ఆడోళ్ళు అయితేంది మగోళ్ళు అయితేంది, ఏదో బాగా దబాయిస్తాను. నేను ఈ ఫోన్ ఇయ్యి. ఫోన్ ఇవన్నీ ఓడికి చాటింగ్ చేసినావు, ఓడితో మాట్లాడుతున్నావు, ఇవన్నీ ఏం మెసేజ్లు? ఇంత దాకొచ్చింది కదా, ఇక దాచేది ఏం లేదు, అంతా పెద్ద చక్కగా నిమ్మలంగిను. నువ్వేందే చెప్పేది? దొండకాయ? నీ భావతమంతా తెలిసిపోయింది కదా. అయితే ఇప్పుడు ఏంది? అవును, నా ఇష్టం, తను నాకు నచ్చిండు, నేను తనతో స్నేహం చేసిన. ఏనాడైనా నువ్వు ప్రేమ ఆప్యాయత నాకు చూపించినవా? తెల్లారితే ఆఫీస్ అని ఉరుకుతావు, సాయంత్రం అయితే గుళ్ళో భజన చేసుకుంటా ఉంటావు. మరి నా పరిస్థితి ఏంటి? అందుకే ఆయన నాకు తోడు కావాలని నేను ఆయనతో స్నేహం చేస్తాను. నీ బాధ ఏంటి? ఇవన్నీ మంచి పనులు కావే. మందిలా మనం ఆనందియకు. మనకు ఒక కొడుకున్నాడు, మంచిగా ఉందాం, మంచిగా బతుకుదాం. మన చుట్టాలలో మన ఇజ్జత్ పోతుంది. కొంచెం వినే నా మాట. ఏహే, చుట్టాలు గిట్టాలు జాంతానాయి, చూసి చూడనట్టు సైలెంట్ గా ఉండు. అట్లయితే అందరికి మంచిగా ఉంటది. లేకపోయింది అనుకో, నా దారి నేను చూసుకోవాల్సి వస్తుంది. నువ్వు భర్త చేయించినావు, భర్త అంటే గౌరవం కూడా లేదు నీకు. పెద్ద మాట్లాడుతున్నావు నువ్వు. భర్తనా? భర్త అనే గౌరవం బాగానే ఇచ్చిన, నువ్వు వేసిన ముక్కుతాడుకు. సరే, ఈ సంవత్సరం మొత్తంలా మన ఇద్దరం భార్య భర్తలుగా ఎన్ని రోజులు కలిసి ఉన్నాం? 365 రోజులల్లా నాతో గడిపింది 3 రాత్రులు. మిగతా 362 రోజులు నువ్వేం చేసినావు? రాత్రులంతా చెక్క బలం చేసుకుంటా తిరిగినావు. అది నీకు కూడా తెలిసే, నువ్వు చేసిన పని కూడా గిది. అవునే, తప్పంతా నాదే. నీకు దండం పెడతాను, ఇంకోసారి అట్లా జరగని. ఈ దండాలు, ఈ దప్పుల సప్పులు నాకెందుకు? నా బతుకు హరితోనే. అయ్యో, అవన్నీ పాటి కలలే. అది నీ చెయ్యి పట్టుకున్నాడు, ఇప్పుడన్నా ఇడిసబెట్టి పోయే రకం అటువంటి వాళ్ళు. మనం మన పిల్లడి ముఖం చూడు, మంచిగా ఉండి మంచిగా బతుకుదాం మనం. నేను ఏ భజనలో పోను, ఎటు పోను. నీకు దండం పెడతానే. ఆడదంటే మీకు బువ్వకూరండి బట్టలు విండి పెట్టడానికైనా ఉన్నది, ఆ రాజ మర్యాద కోసమైనా మేము ఉన్నది. మాకంటూ ఒక మనసు, మాకంటూ ఒక కోరిక ఉన్నదని నీకు తెలియదా? అయినా నీలాంటోడు ఇట్లా చేస్తేనే ఆడదన్నది పక్కొని చేయబట్టుకుంటాంది. వాడికి నా పెళ్లి చేసుకుంటున్నాను అనుకో, నేను విడాకులు ఇచ్చేస్తా. ఒకవేళ నా ఇంట్లోకి వెళ్ళి బయట కాలు పెట్టినాం అనుకో, నా ఇంట్లోకి వచ్చే అవసరం లేదు. ముందు ఆ పని చెయ్యి. నేను పోయి ఎట్లా బతకాలో ఎట్లుండాలో నాకు తెలుసు. హరి నేను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటాం. నీకు నాకు గుడ్ బై.
వచ్చేసా. ఇక ఇప్పటి నుంచి నా జీవితం నీతోనే. ఏమైంది, నీకు దిమాగ్ ఖరాబ్ అయిందా? ఎందుకు వచ్చినావు? ఎవరు రమ్మన్నారు ఇప్పుడు? అది కాదు హరి, నేను నీతోనే జీవించాలనుకుంటాన్నా. నా భర్త ఇవ్వలేని ప్రేమ నాకు నువ్వు అందించావు. నాకు నువ్వే కావాలి. చూడే సంధ్య, నీకు ప్రేమే కావాలంటే నేను ప్రేమిస్తానని నీకు ఎప్పుడు చెప్పలేదే. అయినా నువ్వు అవసరం లేదు నాకు. మరి ఫోన్ లో ఐ లవ్ యూ అని ఇవన్నీ చాటింగ్లు ఏంటి మరి? ఆడవాళ్ళు మగవాళ్ళ మాటలకు ఐస్లా కరిగిపోతారే. నేను మిస్ కాల్ ఇచ్చింది జస్ట్ నేను పడేయడానికి, నువ్వు పడిపోయావు అంతే. సంధ్య, మరో విషయం, మొన్న మనం మీ ఇంట్లో ఫిజికల్ గా కలిసాం కదా, అప్పుడే నా చెవులోంచి అగ్గిపుల్ల ఇట్స్ పారేసిన. అంటే నీతో పని అయిపోయినట్టే. ఓ వెళ్ళిపో. నేను నిన్ను నమ్మి నా సాయితో గొడవ పెట్టుకొని విడాకుల దాకా తెచ్చుకున్నా. ఇప్పుడు నువ్వు నన్ను నట్టింట్లో ముచ్చుతాను. నేనేం మొహం పెట్టుకొని పోవాలి ఇప్పుడు? చూడు సంధ్య, నీ సుఖం కోసం నన్ను వాడుకున్నావు. నేను ప్రేమ దోమ ఏమని లేదు. మా అమ్మ నాకు చక్కటి సంబంధం చూస్తుంది, నేను పెళ్లి చేసుకుంటా, నువ్వు దయచేయి. అయినా మీలాంటి ఆడవాళ్ళు మాలాంటి మగవాళ్ళు అయినా నమ్ముతారే? మా కల్లి బుల్లి మాటలకు మీద పడిపోవడమేనా? చక్కగా నీ భర్తతోటి సంసారం చేసుకోపో, నడ. మళ్ళీ ఎందుకు వచ్చి మునినవే? తన్నెలా కొట్టిండా? ఏమండి, నన్ను క్షమించండి. నేను తప్పు చేసిన మిమ్మల్ని వదిలేసి పోవడం. నిల్చో, ఫస్ట్ బ్యాగ్ వేసుకో. అంతే. చూశారా, క్షణిక సుఖం కోసం కట్టుకున్న భర్తను కాదని మాయ మాటలు చెప్పిన పరాయి మగాన్ని దగ్గరకు తీసుకొని 3 ముళ్ళు వేసిన భర్త హృదయం మీద దెబ్బ కొట్టిన పతివ్రత. రెంటుకు చెడ్డ రేవడి అయినది. కన్న కొడుకును కట్టుకున్న వాని దూరం చేసుకుంది. మరో ఆడదాన్ని తాకడం పరాయి మగాడి తప్పే. అయితే వేరే మగాడిని మనసులో పెట్టుకొని తన భర్తతో ఉండడం కూడా అంతే తప్పు కదా. క్షణిక సుఖం కోసం కట్టుకున్నోడు కాదన్నాడు, వాడుకున్నోడు వద్దన్నాడు. రోడ్డున పడాల్సి వచ్చింది. ఆలోచించండి. చూశారుగా మా సినిమా. మా తెలంగాణ పల్లె సినిమాలో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.